వేకువమన్న జూన్ 11. ప్రకృతి సిద్ధమైన నియమము మార్చబడెను. విశ్వాసమును బట్టి వారు పొడినేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో బడి నడిచిపోయిరి. ఐగుప్తీలు అలాగు చేజూసి మునిగిపోయిరి. ఎబ్రీ 11:29. విశ్వాసము గలవారి కొరకు తెరవబడిన మార్గము అవిశ్వాసము గలవారి చేత ఉపయోగింపబడనేరదు. విశ్వాసము ద్వారా ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద నడిచినట్లుగా ఎర్ర సముద్రమును దాటి వెళ్ళిరి. అయితే ఆ మార్గమును వినియోగించుటకు ప్రయత్నించిన ఐగుప్తీలకు అది నాశనమునే కలుగజేసినది. ఇశ్రాయేలీలకు విశ్వాసము ఉండెను గనుకనే వారు ఎర్ర సముద్రమును దాటిరి అని అది చూపుతున్నది. ఎర్ర సముద్రములో వారు నడుచుచుండగా వారు నడిచిన కొలది ఆ నేల అంతకంతకు లోతుగా వారికి కనబడి ఉండవచ్చును. అంతేకాక అక్షరార్థమైన ఎటువంటి ఆనకట్ట లేకయే ఎత్తైన గోడవలె నిలిచున్న సముద్రపు నీళ్లు ఏ క్షణమందైనను వెనకకు మరలి వచ్చునేమో అని భయపెట్టునట్లుగా గోచరించే ఉండవచ్చును. మరియు వారు నడుచుచుండగా తిమింగలములు, ముసళ్ళు వంటి పలు జీవులు నేళ్ల నుండి బయటకు దుమికి వారిపై పడునట్లుగా ఉండి వారికి భయము కలిగించి ఉండవచ్చును. అలాంటప్పుడు వారిలో విశ్వాసము లేని వారు వెనకకు మరలిపోవాలనని కోరి ఉండవచ్చును. ఎర్ర సముద్రములో ఇశ్రాయేలీయులను వెంబడించుటకు ఫరో ప్రయత్నించినప్పుడు అతని యొక్క సైన్యము నీళ్ల వెనుకకు వచ్చి ఉండవచ్చు. అవి నేలను మరింత తడిగా మార్చుటయు రథములు ఆ బురదలో చిక్కుకొని పోవుటయు చూసిరి. అయితే ఇశ్రాయేలీలు నీవు జలములో బడి దాటినప్పుడు నేను నీకు తోడయుందును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. యెషయా 43:2 అను దేవుని వాగ్దానమందు విశ్వాసముంచి ఇండిరి. ఎవరైతే విశ్వాసంతో నడిచేదారో వారికే ఆ ఆరిన నేల ప్రకృతికి అతీతమైన నియమము అందు విశ్వాసముంచిన వారికి ప్రకృతి సిద్ధమైన నియమము ప్రకృతికి అతీతమైన నియమముగా మారెను. కాకోలములు ఏలియా కొరకు మాత్రమే తమ సహజ స్వభావమును మార్చుకొనినని విశ్వాసుల ఎదుట జలములు ప్రకృతి నియమమును అనుసరించి సులువుగా వెనకకు మరలి వచ్చెను. ప్రియ సదవరి, యెహోషువ యొక్క విశ్వాసమును గణపరిచి సూర్యచంద్రులు ప్రకృతి సిద్ధమైన నియమమును మార్చి ఇంచుమించు ఒక నాడెల్లా ఆకాశములో అక్కడికక్కడే అవి నిలిచిన్నట్లు చేసిన విధముగా నీవు విశ్వాసముతో నడిచిన ఎడల నీ కొరకు ప్రకృతి సిద్ధమైన నియమము మార్చుటకు ప్రభువు వేచి ఉన్నారు.